నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. ఐసిఎస్సి తెలుగుకు సంబంధించినటువంటి పాఠ్యపుస్తకం మరియు స్టడీ మెటీరియల్ మీకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ముందుగా విషయ సూచిక చూడండి. ఇది ఐసిఎస్సి తెలుగుకు సంబంధించినటువంటి బుక్ 1 పద్య కదంబం. పద్య కదంబంలో మనకి విదురనీతి, స్నేహధర్మం, అతిథి సేవనం, పారిజాత ప్రసూనం, హితోపదేశం, శతక మంజరి, కృషివలుడు, మానవత్వం, మాతృమందిరం, నేనంటాను. ఇవి పద్య పాఠ్యాంశాలు. తర్వాత గద్య పాఠ్యాంశాలు చూసినట్లయితే ఇంద్రద్యుమ్నుని సముద్ర ప్రయాణం, సీతాన్వేషణ, తాపిమేస్త్రి, అప్పుడు పుట్టి ఉంటే, ఒక చీమకథ, స్వాతంత్ర్యోద్యమ నేపథ్యంలో ప్రబోధ గీతాలు, ఉగాదులు, ఉషస్సులు, భాషా శైలి, రచనా భేదాలు, రిక్త హస్తములు, సంస్కృతి. ఇవి 10 పాఠ్యాంశాలు. అంటే 10 పద్య పాఠ్యాంశాలు ఇక్కడ, అలాగే 10 గద్య పాఠ్యాంశాలు ఉంటాయి. ఇవి ఐసిఎస్సి స్కూల్స్లో ఈ పాఠ్య పుస్తకాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో వీరు ఏం చేస్తారంటే 9వ తరగతిలో 1 నుండి 5 పద్య పాఠ్యాంశాలు, అలాగే 1 నుంచి 5 గద్య పాఠ్యాంశాల బోధన అయితే జరుగుతుంది. తర్వాత 10వ తరగతిలో మిగిలినటువంటి 6 నుండి 10 పాఠ్యాంశాలు పద్య మరియు 6 నుండి 10 పాఠ్యాంశాలు గద్య ఇవి బోధిస్తారు. 9, 10 తరగతులు ఈ విధంగా బోధించి మొత్తం 10 పద్య పాఠ్యాంశాల నుండి 10 గద్య పాఠ్యాంశాల నుండి ప్రశ్నాపత్రం అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉంటుంది, ఎలా వారిని పరీక్షలకు సిద్ధం చేయాలి అనే విషయాలన్నీ కూడా తరువాతి వీడియోలలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా పద్య కదంబం. ఈ పాఠ్యాంశాలు కూడా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పాఠ్యాంశం గురించి నేర్చుకుందాం. చూడండి, ఇది విదురనీతి తిక్కన సోమయాజి కవి పరిచయం. ఈ విధంగా మనకి డిగ్రీ పాఠ్యపుస్తకం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, దాదాపుగా 21 పద్యాలు మనకి విదుర నీతిలో ఉన్నాయి. తర్వాత స్నేహ ధర్మము. ఇలా పాఠ్యాంశాలు పద్యాలు ఇచ్చి వదిలేస్తారు. భావాలు, అలాగే అభ్యాసాలు, ప్రశ్న జవాబులు వంటివి ఏమీ కూడా ఈ పాఠ్యపుస్తకంలో మనకు కనిపించవు. ఒక్కసారి మనం ఈ స్టడీ మెటీరియల్ని కనుక గమనించినట్లయితే, ఇది ఒక స్టడీ మెటీరియల్. మీరు ఇక్కడ చూడొచ్చు, వర్క్ బుక్ విత్ కీ తెలుగు పద్య కదంబం. ఇది పద్య కదంబానికి చెందినటువంటి స్టడీ మెటీరియల్. ఏ విధంగా ఇస్తారో మరి ఒక్కసారి గమనించండి. దీనికి సంబంధించిన పద్యాలు, పాఠ్యాంశాలు, విషయ సూచిక చూడండి. విదురనీతి, తిక్కన సోమయాజి, మొత్తం 10 పాఠ్యాంశాలు ఉన్నాయి. నేనంటాను వరకు. ఇక విదురనీతి కవి పరిచయం. చూడండి, ఇక్కడ పర్యాయ పదాలు, అందులోంచి పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, అలాగే ప్రకృతి వికృతులు, ప్రశ్న జవాబులు, పాఠ్యభాగ సందర్భం ఒకటి. ఇక్కడ ఈ 4 ప్రశ్నలు జవాబులు పాఠం మొత్తంలో ఏ పద్యానికైనా అడగవచ్చు అని ఇచ్చారు. మొత్తం 4 ప్రశ్నలు ఉన్నాయి. చూడండి, పాఠ్యభాగం ఏ గ్రంథం నుంచి తీసుకున్నాం, రచించిన కవి గురించి, ఎవరికి అంకితం ఇచ్చాడు, ఆయన బిరుదులు, అంటే కవి పరిచయం నుంచి ఇవన్నీ వచ్చాయి. తర్వాత పద్య భాగంలో పద్యము కింద ప్రతిపదార్థం ఇచ్చారు. కింద ప్రశ్నలు చూడండి ఏ విధంగా ఉంటాయో. ఈ పదాలకు అర్థాలు రాయండి. కొన్ని పదాలు ఇచ్చి అర్థాలు రాయమనడం. ఈ పద్యంలో ఎవరిని పిలువమని ఎవరికి చెప్పారు, ఈ విధంగా మనకు పద్యం ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. ఈ పద్యంలో ఏం చేశాడు, పద్యానికి భావం రాయండి. ఈ విధంగా వచనం, ఇలా మనకి ప్రశ్నలు అడిగే విధానం చూడొచ్చు. తర్వాతి వీడియోలో మనం ఏం చేద్దామంటే ప్రశ్నాపత్రం, పాత ప్రశ్న పత్రాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ప్రశ్న పత్ర సరళి ఎలా ఉంటుంది, ఏ విధంగా అడుగుతారు, ఏమేమి ఇస్తారు ఆ ప్రశ్నాపత్రంలో అనే విషయాలన్నీ తర్వాతి వీడియోలో చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు.